నిన్న మొన్నటిదాకా ఎర్ర టెండలతోని ఉక్కపోత వశపడక అవస్థలు పడ్డ జనాలు ఇయాల్టి వాతావరణంతోని జర ఖుషి అయినరుల్లా. తెల్లారంగా 7 కాకముందే సూర్యుడు కొర్రాయి లెక్క మారేటాళ్లకు పొద్దటి సందే దగడు గుమ్మరిస్తున్నది. అమ్మ బాబోయ్ ఇవేం ఎండలరా నాయనా అని గులుక్కుంటా మరి బయటికి పోయి పనులు చేసుకునే పరిస్థితి నుంచి ఇయాల ఎట్లయిందో మీరే చూడు. అమ్మయ్య జర పానం నిమ్మలవడ్డట్టు అనిపించింది ఈ వార్త. చాలా రోజుల సంధి ఉక్కపోతతో నల్లాడుతున్న జనాలకు ఇయాల మస్తు ఉపశమనం అనిపించింది. ఇయాల పొద్దటి సంధి పట్నంలో వాతావరణం చల్లబడ్డది. ఇక పగటేళ్ల వరకు చాలా జాగల్లా వాన దంచింది. పట్నంలోనే కాదు తెలంగాణలో ఆడాడ సుతం మంచిగానే పడ్డది వాన. కొన్ని జాగల్లో వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు చెప్పిండ్రు కదా. ఇక వాళ్ళన్నట్టే పడుతున్నాయి వర్షాలు. ఇక వానజయంగా కుంపట్లకెంచి బయట పడ్డట్టే అయింది బయట పనులు చేసుకునే జనాలకు. ఇయాలనే కాదు ఇంకో 2-3 రోజుల దాకా కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నదట. తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సుతం ఇప్పటికే హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలను సుతం జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదుర్గాలులతోని వర్షాలు పడే ఛాన్స్ ఉన్నదని చెప్పిండ్రు. మొత్తానికైతే పట్నంలో ఓ మోస్తార్కెంచి కొన్ని జాగల్లో గట్టిగానే వర్షం పడేటాళ్లకు పట్నం అంతా చల్లబడ్డట్టే అయింది. ఈ వాతావరణాన్ని చాలా మంది మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. పట్నంలోకే గాని పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నది కాబట్టి రైతులు మాత్రం వడగండ్ల వానలతోని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదంటున్నారు వాతావరణ నిపుణులు.